శ్రీ సాయినాథాయ నమః. 16-17వ అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబా వారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించెనో బాబా దానినెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతోనిచ్చిన దానిని ఆమోదించదనని గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేడివారు. నిజముగా సద్గురు సాయి కంటే సుధార స్వభావంలో దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనోపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదుము. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిట్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేటివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదనియు బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగిల దుర్లభము. ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీవొక పైసానైనా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరనియు విని నేనెంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలోనిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. వారి నగదు బేరం గాని ఎరువు బేరం గాని కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయంలో కావాలనని అడుగు వారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలనని అడుగు సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానికి అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మావతారమే అనేది మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏమి? వారికి అంత చిన్న మొత్తంతో నేమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించు యుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టై ఉండను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరికనే కూర్చుండడు. బాబా ఆ పైకము తిరిగి ఇచ్చి వేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అటు వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమల కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండెను. కానీ ప్రేక్షకుని వల్ల ఊరికే చూచుచూ కూర్చొని ఉండడు. ఆ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను.
వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచున్నాను. అప్పుడు బాబా ఇట్లాను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటిని గ్రహించలేకుంటువా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మంను చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయమది బ్రహ్మంను జూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవన పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారంనకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయం నాకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిని. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారంనకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడువడటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత లోనికి జూచుట. మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడు ఎప్పుడూనూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మ అనేక ధ్యానముతో చూడవలెను. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టునప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారంను పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యంను పలుకుచు తపస్సు చేయుచు లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటి వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలోనొక దానిని అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభ్రమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దానిది యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనస్సు కళ్యము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండి తోలువాని దుర్మార్గపు గుర్రంల వలె వాడు గమ్యస్థానమును చేరలేడో చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండి నడుపువాని మంచి గుర్రము వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పాదమును చేరగలడు. మనస్సును పావనం చేయట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిదే అతడి ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకం అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము అసత్యమైన దానిని అభిమానం లేకుండుట. మొలకెత్తలేని క్రమముగా ఆత్మ సాక్షాత్కారంనకు దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభం నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారంనకు అవకాశం లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం అభిమానం ఉండుటయే బంధమునకు కారణం. నీవు ఆత్మ సాక్షాత్కారంను కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మికిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తితో దానిని పొందుట ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారి మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపజేయగలడు.
వేదము లభ్యసించట వలన గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబాయ్ ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 10 రూపాయల నోట్ల రూపముతో 250 నున్నది, దయచేసి దానిని బయటకు తీయుము అనను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమునకై వేడును. అప్పుడు బాబా ఇట్లనను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉండునో వాడి అభిమానములు పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమును, సుడిగుండము వంటిది. అది అసూయ, అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువంల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో ఎక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావు లేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయం గాని ఉండవు. మనస్సు నందే మాత్రం పేరాశ ఉన్నను సాధనలన్నీయూ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో, ఎట్టి వాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితుల్లో, ఎవరి ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్ర మోనర్చుడు తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరం, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావునప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని, గుహలలోను, ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని, మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి తరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్లలో నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలెనో బోధించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకే పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పిన, ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17వ అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. 18-19 అధ్యాయాలు. ప్రస్తావన. సాఠే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. మన ప్రస్తావన గురించి బాబా ఉపదేశం.
సద్విచారములను ప్రోత్సహించే సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశంలో వైవిధ్యము, నిందగూర్చి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రమోదము లెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునని విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘముల వంటి వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుద్ధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణమునిచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు ఏదైనా ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలను నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువులు సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలను. కాబట్టి మనం సద్గురువును వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అననతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచేన అతడు విచారగ్రస్తుడు అయ్యను. విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలం అగుటచే నిల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకొనను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు. కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేలకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపజేసను. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అటు అనుభవం కలిగను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అతడు శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలం కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొని మిగుల సంతసించెను. అజ్ఞానమని నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతంను రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావం ఏమయ్యుండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాని ఇట్లా అడిగాను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పనిశ్చయించితివి? అతడు ఊరుకొనవలను లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన?
అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతరమును బోధించవలను, వారిని ఆశీర్వదింపుడని బాబా. అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణ చేయవలను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అతడి నుండి బాబా కాళ్ళను ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులోని ఇట్లా అనుకొనెను, సాటి ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, గాని నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించాను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించను. భక్తుల మనసులలో నుండేది ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలు అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మను. బాబా మనస్సును కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించరే. బాబా ఆజ్ఞలు జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామగృహంనకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లా అడిగను, మధ్యాహ్న ఆరతి సమయమందు మీరిక్కడ ఏలై ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే, మీరెలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారెలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకునుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లా అనుచునతడు లోపలికి పోయెను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చొనను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండను. ఇది భాగవతములోని 11వ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణమును నిత్యం సిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథంలో పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథంలే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగంలోకి పోయి ఆ గ్రంథములు వినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యం ఏకనాథ భాగవతమును పారాయణము చేయవాడు. హేమాడ్ పంత్ ఆ దినం తాను నిత్యం చదువు గ్రంథ భాగం పూర్తి చేయగే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిన. శ్యామ ఇంటి కిటికీలో నుంచి నున్న ఏకనాథ భాగవతం తీయగా తానాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొనను. తన నిత్యపారాయణం పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమాడ్ పంత్ అనుకొనను. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగిన. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనం కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపజేయనటి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వారిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచు కూర్చోను. అతడు ఇట్లా అనియాను, ఈ దేవుని లీల కనుగొన శక్యం కానిది. వారి లీలకు అంతు లేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు పడినను వారు వారిని అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే, ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి.
అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లా, నాకొక కథ జ్ఞాపకం నాకు వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకు అది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబాయ్ అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చును. ఇచ్చట ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశం అను మాట విన్న తోడని హేమడ్ పంత్ మనస్సులోనొక స్మృతి తలుక్కుమనని వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చును. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తం బాబా తననచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం ననచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు గలవు తెలుపును. వానిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ రాధాబాయి అను ఒక ముసలమ్మాయి ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమెకి ఇంకేమీ తెలియకుండాను. బాబాయ్ ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచ్చును. ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసను. అట్లు 3 రోజులు గడిచిన. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసల్ని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపాసించ నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిచి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరి తెచ్చుకున్నావు? నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పేదను. నీవు దానిని బాగా విననిచో నీకు అది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేస్తుని, కానీ నా చెవిలో వారే మంత్రమును వదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండాను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని, మీ గురువు గారు పూర్ణ కాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములని ఎట్లా అనిపించుకొందరు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెండింటిని వారికి అర్పించి తిని, వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండాను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారములని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను అట్లు వర్ణించగలను. వారు నన్ను మిక్కిలి ప్రేమించేడు. వారు ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలోనున్న వారిని తదేకంగా చూచుచుండేడు వాడను. మేమిద్దరం ఆనందంలో మునిగేడు వారం. రాత్రింబవలు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చి తిని, వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానం, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా సబూరి. సంతోష స్థైర్యములతో కూడిన వరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగజేయను. సబూరి అనున్నది సుగుణములకు గాని మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండేడు వారు.
నేను వారితో కలిసి ఉండేది వాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేది వారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేది వారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండెను, బిడ్డ తాబేలు రెండో ఒడ్డున ఉండెను. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టడం కానీ పాలిచ్చడం కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకే మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమును ఇచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము, నేను నీ వైపే అట్లనే చూచేదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమనే చెప్పేదను, నిజం తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యం గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గురించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని అపాదమస్తకం పులకరించెను. సంతోషంతో నొప్పెంగను, గొంతుకు యారిపోయాను. ఒక మాటైనా మాట్లాడుటకు చేత కాకుండాను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏలయూరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించి కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరు మసీదుకు తరగపోయారు. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రులతో నొక్కే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనను, శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చననియో శ్యామ ప్రత్యక్షంగా గలడు కనుక అడగవచ్చునను. బాబా ఇట్లను, సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మద్దెల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందం కలగజేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములనియు తెలుసుకొంటిననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరనియో హేమాడ్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది, నీ వెట్టిలా ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగిల సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ను అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యమును నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక కథను జ్ఞప్తి అందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారం నాకు ధ్యానం అవసరం. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావంను ధ్యానింపుము, అదియే జ్ఞానస్వరూపం, చైతన్యం, ఆనందం. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్లు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అను మూడింటికి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపు కొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం.
గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయిన అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని జయ జయ ధ్వనులు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందు ఉంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును, నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖముగా నుందువు. హేమడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, ఈ కథను వినుము, దీనిని మననం చేయము, నీది ధ్యాసనము చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొని ధ్యానించదవు, భగవంతుడి నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరలారా, అప్పుడు హేమడ్ పంత్కు కలకండ ప్రసాదం దొరికిన. ఇప్పుడు మనం ఈ కథనే కలకండ ప్రసాదం పొందేదము, దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపేదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషంగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైన అన్నప్పటివి అమూల్యములు. వారిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచోనవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎటి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వారిని తరిమి వేయకుము, వానిని సాధారణముగా చూడుము. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చుండకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు, కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకము. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడని నిర్మూలించుము, అప్పుడు మనమిద్దరం కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం గలదను నదియే భక్తుని గురువునకు దూరంగా నుంచుచున్నది, దానిని నశింపజేయనిది. మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్చానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనం అందరం కలిస్తేమే. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగాను సంతోషంగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములు ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండునో తెలుసుకొనుటకు మిగిలిన ఆసక్తికరంగా నుండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారిని కెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమడ్ పంత్ దీనికే ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకొనేను, రేపు గురువారం శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలం, కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులు తీసుకొని పోయాను. దీక్షితవాడ విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడిన. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండినది. ఏకనాథ్ మహారాజ్ రచించిన గురుకృపాంజన పాయో మేరే బాయ్ అనది. గురువు కృపయను అంజనం లభించను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పాడు. పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడ ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఎలా పాడాను? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా.
హెమడ్పంత నాడంతయు రామనామస్మరణచే కాలం గడపనెంచినవాడు కావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామస్మరణం ఫలితం గూర్చి మహాత్ములందరికీ ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టంల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యం నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ ఎక్కరలేదు. సందర్భావసారములను బట్టి వారి ప్రబోధం నిరంతరం జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు వీడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్న వారు ఎసిగేరి అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును, పరులను నిందించవచ్చును. మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలికతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలికతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలను. అట్లు పరనిందకు పాల్పడ వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడవటచే గ్రహించను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లను, చూడుము, ఈ పంది అమేద్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడున. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయిన. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు, ఒక లోకోక్తికి అలదు. నా దేవుడున్నచో నాకు మంచంపైనే కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినను అంత మేలు. బాబా తాను సర్వంతర్యామినని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశం, ప్రపంచం, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేది 3.5 మూరల దేహమే బాబాయ్ అని అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వారు ఆ రూపముతో అవతారం ఎత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి హరనిశలు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తద్యాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలను. ఇతరుల మనస్సు బాధించున్నట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మేదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పేదరో, ఇతర విషయములేమియూ నాలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందుంచుకొని శరణవేడుమనను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చాడు. వారు కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందుంచుకొని వారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరం మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబ మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశంనిచ్చేవారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుమోచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రములను బోధించిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు, ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమ్మాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామనగోండుకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమ్మాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమ్మాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరంను తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకొనిరి. దిగిన
వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చిన. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలను బాబాను ప్రశ్నించను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొని రాదు. కష్టపడి వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా నివ్వవలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయను. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టు వానికి కష్టపడి కూలి చేయు వాండ్రకు మనస్పర్ధలు ఉండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్తు. శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయం. ఈశావాస్యోపనిషత్తు. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు కాక యొక్క పనిపిల్ల. విశిష్టమైన బోధనా విధానం. ఈ అధ్యాయంలో దాసగనుకు కలిగిన యొక్క సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమందు మాయను నటి సాయంతో వారు నటిని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతం గాక షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతం. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదం జల్లులను భవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదిటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా నీ బసకు పో, బాపు భోజనం చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని అపాదమస్తకం ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం ఉనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వాక్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తంగా చెప్పెదము. వేద సంహితంలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపదేశత్తు అని కూడా ఎందురు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలు ఉండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వాక్యాన్ని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించే అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపరూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యం గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఇందున్నవి. తర్వాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయం చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లని ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వం, నీతి, నిగుడతత్వం, వేదాంతముల మిశ్రమం, పైవర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయట ఎంతో కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవిచందంలో వ్రాసను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండాచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగిన వారితో చర్చించను, కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదం లేక సారాంశం. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రం. ఇది జనన మరణములచే బంధంలోని తెగగొట్టు ఆయుధం లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో ఎట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టంలో చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లాను, తొందరపడవద్దు, ఈ విషయంలో నెట్టి కష్టమూ లేదు.
తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అక్కడ నున్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొని భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కానీ దాసగను అట్లా అనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనను. కాకా యొక్క పని పిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసం ఉంచి దాసగను సిరిడి విడిచి విలేపార్లేచర్ కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేసెను. ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక పేద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయం ఎర్రచీర వర్ణనం. అది చాలా బాగుండెననియో, దాని కుట్టుపని చక్కగా నుండెననియో, దాని అంచుల చివరలు చాలా సుందరంగా నుండెననియో ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికం, ఆమె సంతోష భావన గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినం రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతులు చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావు బహదూర్ మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె యమితానంద పరవశురాలయ్యను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీర ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటే తానే బాగా ఆడి పాడెను. మరుసటి దినం చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్టలు కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనను. అయినప్పటికీ విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనలను నన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినది అంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకున్న గ్రహీత, దాన భావము, ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట. ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదక అది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానం. పై కథను బట్టి బాబా మార్గం మిక్కిలి విశిష్టమైనదనియో అపూర్వమైనదనియో పాఠకులు గ్రహించియే ఉందరు. బాబా షిరిడీని విడవనప్పటికీ కొందరిని మంచింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తం పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి కానీ పగలు కానీ కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదనియో కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరియైన మార్గం కానిచో పేద నౌకరు పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అని బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి. దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యంలే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమన మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలయన భగవంతుడు అన్నింటి యందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్ల మన మేలు కొరకే అని గ్రహించబడను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియో, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియో, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియో, కావునది మనకు మేలు గలగజేయనదే అనియో గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చడం మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మ నాశనమునకు కారణం. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చడం వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో
ఆత్మ ఎన్నిటి అందుండునట్లు చూచునో వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. ఎట్టివాడెందుకు మోహమును పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవడచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తు కోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తం ఆత్మ యగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుగాడు. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయం ప్రస్తావన. యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్. నవవిధ భక్తి, పండరీపురం ప్లీడర్. ఈ అధ్యాయంలో హేమడ్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లీడర్ గుర్చిన కథలు చెప్పిన. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన. సామాన్యంగా మన గత జన్మ సముపార్జనం వలన మహాత్ముల సాంగత్యం భాగ్యం పొంది దాని వలన మేలు పొందేదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసికులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమడ్ పంత్ పురోహితుడగు ఈమాస్ పీర్ మౌలానాను దర్శించుకొని అనేక సార్లు హేమడ్ పంత్కు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పని చేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనిది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువగలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండి. ఆయన ఒకనొకప్పుడు బెల్గాం సమీపమందలి వడ్గాం అని పట్టణంనొక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించిన. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమును వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోనప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవవలను. నీవు అట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలగజేసెదరు. ఆ తర్వాత ఠాకూరు జున్నర్కు బదిలీ అయ్యాను. అచ్చటికి పోవుటకై నాన్హే ఘాట్ లోయను దాటి పోవలసి ఉండను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటకు చాలా కష్టం. దానిని దాటకు ఏనుబోతు తప్ప ఇతరం ఏదియును ఉపయోగించారు. కావున ఏనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాను. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగిన. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వాణిని దర్శింప కాంక్షించను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూర్ ఠానాకు వెళ్ళాను. కానీ అచ్చటి కేసు వాయిదా పడాను. అతను నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపడను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఓడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను, ఇచ్చట మార్గము అప్ప బోధించు నీతులంత సులభం కాదు. నాన్హే ఘాటులో ఏనుబోతుపైన సవారీ చేయట కంటే కష్టం. ఈ అధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనితో ఎంతో కృషి అవసరము. ఠాకూర్ కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడు అయ్యాను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములనియూ గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినది అంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయమును గూర్చి
జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం. విచారసాగరంలోని సిద్ధాంత భాగమాతడు చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడీలో నేర్చును. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యంను బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుష్యుడు ఒకడు బాబాను చూడగోరని షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసిన. అతని కళ్ళు సంతృష్టి చెందను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లను, నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములను వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుచుటలేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతయు నిష్ప్రయోజనం. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానం అంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేను ఇచ్చటికి వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యం చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను. నవవిధ భక్తి 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకనాడొక వర్తకుడు ఇక్కడికి వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రం లద్దె వేసిన. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసమైన ఆ వర్తకుడు పంచకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకున్నాను. అందుచేత అతడు గణేష దామోదర్ ఊరఫ్ దాదా కేల్కర్ని ఇట్లా అడిగాను, ఆ మాటలలో భావం ఉద్దేశం ఏమి? కేల్కర్ ఇట్లు జవాబునిచ్చాను, నాకు కూడా బాబా చెప్పినది అంతగా తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహం. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవన శ్రవణము, వినుట, కీర్తనము, ప్రార్థించుట, స్మరణము, జ్ఞప్తి అందించుకొనుట, పాదసేవనము, పాద సంవాహనము, అర్చనము, పూజ, నమస్కారము, వంగి నమస్కరించుట, దాస్యము, సేవ, సఖ్యత్వము, స్నేహము, ఆత్మ నివేదనము, ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలోనేదైనా ఒక మార్గంను హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనం. భక్తి లేనిచో వేదములలోని జ్ఞానం, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయి భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడనను కొనుము, లేదా సత్యంను తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తినను కొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయము, ఆతురతతో నుండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యం, శాంతి కలుగును. ఆ మరుసటి దినం పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసివా లేదా అని ప్రశ్నించిన. అతడు తాను నిస్సహాయుడనని బాబా అనుగ్రహించే మాత్రమే వారిని సులభంగా ప్రోగు చేయవచ్చునను. అప్పుడు బాబా శాంతి క్షేమంలో కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ ఆ పరిమితానందభరితుడయ్యను. పండరీపురం ప్లీడర్. ఒక చిన్న కథతో ఈ అధ్యాయం ముగించదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపు. ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించను. వారి పాదములకు నమస్కరించను. అడగకుండానే దక్షిణ ఇచ్చను. జరుగుచున్న సంభాషణలు వింట కొరకు మూలగూర్చి ఉండెను. బాబా అతని వైపు ముఖం త్రిప్పి ఇట్లాను, ప్రజలు ఎంత టక్కరులు, వారి పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రము కదా. ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదో ప్లీడర్ మాత్రం గ్రహించెను. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లనియను, బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణం నాపై ప్రయోగించిరి. అది నా గూర్చి నేను ఎవరిని నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చడనే మకాం చేసెను. ప్లీడర్ విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగెను. రోగంచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధములను సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగం వహించి తిని. నేను చేసినది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను. ఇది నాకు దూషణ కాదు,
నాకు ఇది ఆశీర్వచనమే, ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరిని దూషించరాదు, ఎవరిని నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలగజేసుకొనరాదు. పండరీపురమునకు సిరిడి 300 మైళ్ళ దూరంలోనున్నది. బాబా సర్వజ్ఞుడగడచే పండరీపురం ప్లీడర్ విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలం నదులు, అడవులు, పర్వతములు వాని సర్వజ్ఞత్వమును కట్టుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి, అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యం ఏదియూ లేదు. దగ్గరనున్నవి, దూరంగానున్నవి, ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరంగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము. బాబా సర్వంతర్యామి ఎగుటచ్చే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందుంచుకొని మేలు పొందెదము గాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మం యొక్క అవతారమే. 21వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయం ప్రస్తావన. బాలాసాహెబ్ మిరీకర్, బాపుసాహెబ్ బోటి, అమీర్ శక్కర్, తేలుపాము బాబా అభిప్రాయం. ప్రస్తావన. బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజం గాని స్వరూపం గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుడు పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను, కానీ ఇంకొక మార్గం లేదని వారలకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా కానరాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుడి చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు ఆ 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో అనేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరంగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రం అనుసరించి బాబా తేజమును చూచెదము గాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడిపాదంపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్నో మధ్య వ్రేలున్నో ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి ఎనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశంను చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. ఒక్క క్షణం బాబా జీవితమును గమనించడం. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రా స్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేవారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు. వీనిలోనేదైనా ఒక దానిని గాని అవన్నీయో గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధం. ఇంకొక అప్పుడు చైతన్య గనులుగా నుండివారు. ఆనందమునకు అవతారమగు భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు. అనేక సార్లు ఉన్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భానుసారములను బట్టి వారి ప్రబోధం అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖార విందమును జూచుటకు ఎందు ఆసక్తి గాని, వారితో సంభాషించుట ఎందు గాని, వారి లీలలు వినుట ఎందు గాని తనివి తీరేడిది కాదు. అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగుచుండేది వారు. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మోయగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వానిలో నొక్క దానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండనో
ఎచ్చట చెప్పుదము. బాలసాహెబ్ మిరేకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరేకర్ కొడుకకు బాలసాహెబ్ మిరేకర్ కోపర్గాంకు అమల్తాదారుగా నుండెను. అతడొక నాడు చితలి గ్రామ పర్యటనకు పోచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచుని ఇట్లా అడిగను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలసాహెబ్ నాకు ఆ ప్రశ్న బోధపడకపోవడచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి యాత్రతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించిన. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోను. ఎవరు ఆమె నీడ ఆశ్రయించారో వారికి ఆనందం కలుగును అనను. పిమ్మట బాలాసాహెబ్ ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసను. బాలాసాహెబ్ పోచుండగా, బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి ఈ వద్దకు తెచ్చి పాము పడగ వలె నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనను. అక్కడున్న వారందరూ దీని భావన తెలుసుకొనుటకు దానికి మిరీకర్కు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండాను. బాలసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళను. బాబా శ్యామాను పిలిచి బాలసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించుమనను. బాబా యాజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చదనని శ్యామ బాలసాహెబ్తో చెప్పాను. అసౌకర్యముగా నుండును కాన వద్దని బాలసాహెబ్ శ్యామతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపిన. బాబా ఇట్లను, సరే వెళ్ళవద్దు, వారిని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరి ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయి వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రం పైన ఒక సర్పముండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అర్చను. బాలసాహెబ్ భయపడను, వణుకుట ప్రారంభించను. శ్యామ కూడా ఆశ్చర్యపడను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాపుసాహెబ్ బోటి నానా డెంగిలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపుసాహెబ్ బోటి షిరిడీలో నుండినప్పుడు ఒకనాడు ఇట్లను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాపుసాహెబ్ను ఆందోళనకు గురిచేసను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపుసాహెబ్తో ఇట్లని, ఈ నానా ఏమనుచున్నాడో, నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా, సరే నీవు ఏమీ భయపడనక్కర్లేదు, మృత్యువు ఎట్లు చంపునో చూచదము గాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలం బాపుసాహెబ్ బోటి మరుగుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతని నౌకరు దానిని చూచాను. ఒక రాయిని ఎత్తి కొట్టబోయాను. బాపుసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనను. నౌకర్ కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యంతో నుండమని ఆడిన బాబా పలుకులు బాపుసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించాను. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో కోరాలే గ్రామ నివాసి అమీర్ శక్కరు. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేస్తున్నాడు. అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారంను విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడను. చావడిలో కూర్చొనమని బాబా అతన్ని ఆజ్ఞాపించను. అటువంటి రోగికి ఆ స్థలం సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు పోవుచుండెను. అదియునుగాక దినము విడిచి దినం ఉత్సాహంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ నుండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగిన. ఒకనాడి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను. అచ్చడు ఒక ధర్మశాలలో దిగిన. అక్కడ ఒక పకీరు చచ్చుటకే సిద్ధంగా నుండెను. పకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చిన. ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయాను. అమీర్ చిక్కులో పడెను.
అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారం తెచ్చిన వాడవటచో తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచ్చట నుండి షిరిడీకి పోయిన. మార్గమధ్యమున బాబా నామమును జపం చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురతతో నుండి తప్పించుకొనను. బాబా యాజ్ఞానుసారం చావిడిలోనే ఉండి రోగ విముక్తుడైన. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్తూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చనని బాబా అనుమానించి ఉండునని అనుకొనను. బాబా సాంగత్యం వలన బాబా యాడు మాటలో చేయు క్రియల భావంను అమీర్ గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమునేదో కదులుచుండగా గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకొని రమ్మనను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలంన హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచ కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతుని భావార్థ రామాయణమును పారాయణ చేయుచున్నాడు. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగం చదివినప్పుడు వినువారందరూ మైమరిచి ఉండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవరు గమనించలేదు. ఎవరు పురాణంలో శ్రవణం చేసెదరు వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదులుచుండెను. అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను. భగవంతుడు కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలోనున్న నితులకు భంగం కలగజేయకుండా ఉత్తరీయం 2 చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేసును. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొని దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనను. తల మాత్రం కిందకు మీదకు నాడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి. అది ఎటు కాని స్థలంలో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరని అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారామి అనునొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచిగా జరిగినదని హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదనను. పాములను చంపుటయే మంచిదనను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగిన. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపన అవసరం లేదనను. హేమాడ్ పంత్ వారిని తప్పక చంపవలనని రాత్రి సమీపించను. చర్చ సమాప్తి కాకుండాను. ఈ మరుసటి దినం ఆ ప్రశ్నకు బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చును. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణుల భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపైన ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్తు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.